హ్యాపీ ఉమెన్స్ డే. ఒక ఉమెన్ నిజంగానే సంతోషంగా ఉందా? ఉద్యోగం చేస్తే ఇల్లు వదిలేసింది అంటారు. అదే ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉన్నావుగా, ఏం చేస్తున్నావు అంటారు. నచ్చిన బట్టలు వేసుకుంటే జడ్జ్ చేసేవారు ఒకరు, కొంచెం గట్టిగా మాట్లాడితే జడ్జ్ చేసేవారు ఒకరు. ఉమెన్ ని ప్రతి స్టేజ్ లోనూ ఎవరో ఒకరు జడ్జ్ చేస్తూనే ఉంటారు. చిన్నప్పటి నుంచే పద్ధతులు సాంప్రదాయాలంటూ గోడ కట్టేస్తుంటారు. పెళ్ళయి పిల్లలు పుట్టాక పిల్లలు వాళ్ళ తిండి, పిల్లలు వాళ్ళ భవిష్యత్తు, భర్త సంతోషం అంటూ వాళ్ళల్లోనే తన సంతోషాన్ని గడిపేస్తూ ఉంటారు. నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా అంటే మీ సంతోషంలోనే నా సంతోషం అంటూ సర్దుకుపోతుంటారు. ఇలాంటి ఉమెన్ కి జస్ట్ ఉమెన్స్ డే రోజున మాత్రమే మనం విష్ చేయటమా? కాదు, ప్రతిరోజు కూడా తను చేసే ప్రతి పనిలోనూ ఒక పాజిటివ్గా ఒక స్మైల్ లేదా ఒక పాజిటివ్గా విష్ చేయటం, అండ్ ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని తనతో గడిపి సంతోషంగా మాట్లాడటం, ఇవే ప్రతి ఉమెన్ కూడా కోరుకునేది. ప్రతి ఉమెన్ కి కూడా ఏజ్ 30 దాటిన తర్వాత కాల్షియం, ఐరన్ డెఫిషియన్సీస్ అనేది చాలా సివియర్ గా ఉంటాయి. దానివల్ల తనకి బ్యాక్ పెయిన్ కానీ మోకాళ్ళ నొప్పులు కానీ రావటం అనేది చాలా తొందరగా జరుగుతుంది. సో ఈ ఉమెన్స్ డే కైనా కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక డెసిషన్ తీసుకొని తన హెల్త్ మీద ఫోకస్ చేసి తన హెల్త్ ని బెటర్ చేయడానికి చూస్తారని చెప్పి ఆశిస్తున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే.